హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాం. ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీ గ్రామ వార్డు సచివాలయం యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలపై హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇటీవల కొంతమంది అభ్యర్థులు వీటిపైన ఒక పిటిషన్ అయితే వేయడం జరిగిందండి. సో దానికి సంబంధించిన అప్డేట్ ఇది. మరి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జాము మరి 31 డిసెంబర్న ఉంది. అంటే ఎగ్జామ్కి ఒక 2 డేస్ ముందే ఈ యొక్క తీర్పు ఇవ్వడము సో హైలైట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2 రోజుల్లో నోటిఫికేషన్పై స్పష్టత రానుంది. డిఎస్సికి సచివాలయ ఉద్యోగులపై పని భారం అంటూ మరొక అప్డేట్ ఉంది. అన్నీ కూడా వివరాలు 1 by 1 క్లియర్గా చూద్దాము. ఓకే, ఎవరు కూడా మిస్ చేయకండి. చూస్తున్న వారు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ వస్తాయి. హే గాయ్స్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎనీ ఫుల్ కోర్స్, గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ఇతర ఉద్యోగాలకి కేవలం 399 రూపాయలకి ఏపీపీఎస్సీ కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. సదవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా. నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి. జస్ట్ 99 రూపాయలకే 50,000 క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి 1 year వ్యాలిడిటీతో. ఈ ఆఫర్ డిసెంబర్ 30 నుంచి జనవరి 17 వరకు అందుబాటులో ఉంటుంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి. సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓవర్వ్యూ కంటెంట్. ఓకేనా. కంటెంట్లో మీకు అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్స్ కనిపిస్తుంది. ఓకేనా. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. సో గాయస్, ఇక వివరాలు చూసినట్లయితే సచివాలయ ఉద్యోగుల నెత్తిన మరో భారము. పారిశుద్ధ్య పర్యవేక్షణ బాధ్యత వారిపైనే. నేటి నుంచి 5:30 హాజరుకు ఆదేశాలు. హాజరవ్వకపోతే చర్యలని హెచ్చరికలు. ఇలాగైతే తాము సమ్మెలోకి వెళ్తామంటున్న సిబ్బంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నెత్తిన మరో భారము పడింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య సిబ్బంది సమ్మెలోకి వెళ్లడంతో పట్టణాల్లో మరి పారిశుద్ధ్య పర్యవేక్షణ అయితే మొత్తం కూడా ఆగినట్లుగా అయితే మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. మరి ఇలా ఆగడంతో మరి సచివాలయ ఉద్యోగుల పైన ఈ భారాన్ని అయితే వేస్తూ సో 5:30 పారిశుద్ధ్య సెక్రటరీ ఎవరైతే ఉంటారో వారంతా కూడా హాజరు కావాలని చెప్పేసి సో మరి ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లుగా ఇక్కడైతే తెలుస్తుంది. మరి వీరిపైన భారం అధికంగా పడబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇదే కంటిన్యూ అయితే మేము ఖచ్చితంగా సమ్మెలోకి వెళ్తామంటూ కూడా సిబ్బంది హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా అంగన్వాడీలు కూడా సమ్మెలోకి వెళ్లడంతో సచివాలయ ఉద్యోగులకు ఆయా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగించడం అయితే ఇక్కడ చూడవచ్చు. సో పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలోకి వెళ్తే వారి బాధ్యతలను సచివాలయాలకు అప్పగించారు. అంతేకాకుండా అంగన్వాడీలు కూడా భారీ స్థాయిలో మరి పోరాటం అయితే చేస్తున్నారు వారి యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి. సో వారి బాధ్యతలను కూడా వీరికే అప్పగించడంతో సో వర్క్ అనేది చాలా చాలా బర్డన్గా మారడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఓకేనా. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి డిఎస్సి గురించి ఎట్టకేలకు మంత్రి బొత్స సత్యనారాయణ గారు స్పందించడం అయితే జరిగింది. అంగన్వాడీలకు తెలంగాణ అంటే డిఎస్సి పైన మరో 2-3 రోజుల్లో స్పష్టత రానున్నట్లుగా తెలియచేయడం అయితే జరిగింది. సో నిన్న జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఈ వ్యాఖ్యలు చేయడం అయితే మనము చూడవచ్చు. సో డిఎస్సి నోటిఫికేషన్పై మరో 2-3 రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్నత స్థాయి సమీక్ష జరుగుతున్నట్లుగా తెలిపారు. విజయనగరం ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరు బాగుందని సో ఈ విధంగా కొన్ని విషయాలు కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో అంతేకాకుండా మరి సచివాలయ ఉద్యోగాలపైన కూడా సో ఈ యొక్క సమీక్షలో నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో మరి రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్నటువంటి ఉద్యోగాలు
రిలీజ్ చేసినటువంటి ఉద్యోగాలు గ్రూప్ 2 స్థాయిలో ఉద్యోగాలండి. అంటే సాధారణ స్టూడెంట్స్ వాటికి పోటీ పడేటువంటి అవకాశం అయితే చాలా తక్కువ గ్రూప్ 2 లెవెల్లో. కాబట్టి చాలామంది అభ్యర్థుల చూపు సచివాలయ ఉద్యోగాలపైనే పడింది. సో ఇవి కనుక విడుదల చేస్తే దాదాపుగా 10 లక్షల నుంచి 20 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసే అవకాశం ఉంటుంది. అందరికీ బెనిఫిట్ ఉండే కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సో విడుదల చేయాలని అయితే కోరుకుందాము. అభ్యర్థులు కూడా చాలామంది అభ్యర్థులు మంత్రులను అయితే కలుస్తున్నారు. సచివాలయ ఉద్యోగాలను విడుదల చేయాలి అని చెప్పేసి వినతి పత్రాలు కూడా సమర్పిస్తున్నారు. చూద్దాం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. 2-3 రోజుల్లో మరి ఉన్నత స్థాయి సమీక్ష అనేది నిర్వహించబోతున్నారంట. దాంట్లో ఏమైనా మరి వస్తుందా ఈ సచివాలయాలకు సంబంధించి లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. నెక్స్ట్ ముఖ్యమైన అప్డేట్ చూసినట్లయితే పశు సంవర్ధక శాఖలో పోస్టుల భర్తీపై పిటిషన్ కొట్టివేత. రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించేందుకు 1896 గ్రామ పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ పలువురు వెటర్నరీ మెడికల్ ప్రాక్టీషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఈ నోటిఫికేషన్ విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. సో నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన 37 మంది వెటర్నరీ వైద్యులకు 5,000 చొప్పున ఖర్చులు విధించిందండి. ఓకేనా. మరి ఈ మొత్తాన్ని రెడ్ క్రాస్కు చెల్లించాలని ఆ వైద్యులను ఆదేశించింది. గురువారము ఆ వాద్యాన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో పిటిషనర్ల న్యాయవాదులు జడ్ శ్రవణ్ కుమార్, ఆర్ వెంకటేష్ వాదనలు వినిపిస్తూ పశుసంవర్ధక సహాయకులకు విస్తృత అధికారాలు, వెటర్నరీ సర్జన్లకు ఉన్నతాధికారులు కల్పిస్తామని అన్నారు. ఇది వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. పశుసంవర్ధక సహాయకులు నేరుగా వెటర్నరీ సర్జన్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుంది. జాబ్ చార్ట్ చెబుతున్నప్పటికీ వాస్తవ రూపంలో సహాయకులకు విస్తృత అధికారాలు కల్పించారని వివరించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది జీవీఎస్ కిషోర్ కుమార్ వాదనలు వినిపిస్తూ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్కు వెటర్నరీ చట్ట కౌన్సిల్ నిబంధనలకు సంబంధం లేదన్నారు. సర్వీస్కు సంబంధించిన క్రమశిక్షణ చర్యలకే వెటర్నరీ కౌన్సిల్ నిబంధనలు వర్తిస్తాయని చెప్పడంతో మరి న్యాయమూర్తి ఏం చేశారు, పిటిషన్ కొట్టివేయడం జరిగింది. సో ఇక ఎలాంటి అడ్డైతే లేదు. మరి అంతేకాకుండా ఈ యొక్క గ్రామవార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో భాగంగా విడుదల చేసిన యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలను జస్ట్ విత్ ఇన్ 1 month ఆర్ 1.5 monthలోనే మరి ఉద్యోగంలోకి చేరే విధంగా అయితే చర్యలు చేపట్టబోతున్నారు. ఆల్రెడీ అప్లై చేసినప్పటి నుండే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయడం కూడా జరిగింది. సో మీ ముందున్నటువంటి ఒకే ఒక్క టాస్క్ మీరు పరీక్ష బాగా రాయడం. ఓకేనా. పరీక్ష బాగా రాసినట్లయితే సో మీకు జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో గైస్ ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్. సో మన యాప్లో ఆఫర్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.